హాయ్ అండి. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో కోనసీమ తిరుమల శ్రీ వాడపిల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే దర్శించుకుందామండి. ఈ వాడపిల్లి క్షేత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. ఈ వాడపిల్లి క్షేత్రానికి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మేమైతే 7 శనివారాలు అయితే వెళ్దాం అనుకున్నామండి. ఇదైతే రెండవ శనివారం మధ్యాహ్నం అయితే వెళ్తున్నామండి. మేము 1 గంటకి అయితే స్టార్ట్ అయ్యామండి. అక్కడికి వెళ్ళేటప్పటికి 2 అయితే అయ్యింది. ఆ టైంకి కూడా అస్సలు ఖాళీ అయితే లేదండి. చాలా మంది అయితే ఉన్నారు. లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు అయితే ఈవినింగ్ అయితే వెళ్ళామండి. 3కి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేటప్పటికి 4:30 అయితే అయ్యిందండి. అప్పుడు మీద కూడా ఇప్పుడైతే బాగా ఎక్కువ మంది అయితే ఉన్నారండి. చూడండి, బైక్స్ మొత్తం అంతా అయితే నిండిపోయిందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో ఎంతమంది అయితే ఉంటారో అలాగే ఉన్నారండి. వాడపిల్లలో కూడా అసలు ఎక్కడ ఖాళీ లేదండి. ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తున్నారండి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. ప్రతిరోజు అన్నదానం అయితే పెడుతున్నారండి. మేము వెళ్ళేటప్పటికి 2:30 అయితే అయ్యిందండి. అప్పటికే చాలామంది అయితే ఉన్నారు. వీడియోలో అయితే చూపిస్తున్నాను, ఫుల్ వరకు అయితే చూసేయండి వీడియో. మేమైతే లోపలికైతే వెళ్తున్నామండి. ఇదైతే బయటండి. చూడండి, మొత్తం ఇక్కడైతే కొబ్బరికాయలు, మొత్తం బొమ్మలు అన్నీ అయితే ఉన్నాయండి. గుడికి 7 వారాలు వచ్చి ప్రదర్శనలు చేసి దర్శనం చేసుకుంటే అనుకున్నవన్నీ కోరికలు అయితే నెరవేరుతాయని అయితే నమ్ముతారండి. నమ్మకంతో అయితే వెళ్ళాలండి. ఇక్కడైతే చూడండి, అన్నదానానికి ఎంతమంది అయితే ఉన్నారో. ఆ లైన్ అంతా అటు సైడ్ వెళ్ళే వాళ్ళంతా కూడా అన్నదానానికేనండి. మేము వెళ్ళేటప్పటికి 2:30 అయిందండి. అప్పటికి కూడా చాలామంది అయితే ఉన్నారు. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నామండి ప్రదర్శనలు చేయడానికి. వీడియో అయితే ఫుల్ వరకు అయితే చూసేయండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడైతే మెల్లో వేసుకునే దండలు, స్నాక్స్ ఐటమ్స్, మొత్తం బొమ్మలు అన్నీ అయితే ఉన్నాయండి. చూడండి ఎంత రద్దీగా ఉందో, అస్సలు ఖాళీ లేదండి. చాలామంది భక్తులు అయితే ఉన్నారు. వీడియో అయితే ఫుల్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు వైషు అయితే శ్రీ వెంకటేశ్వర గోవిందనామాలు అయితే చెప్తుందండి, వినండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేనైతే శ్రీ వెంకటేశ్వర గోవిందనామాలు చెప్తున్నారండి, అందరూ వినండి. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్స గోవింద, భక్త ప్రియ గోవింద, నిత్య నిమ్య గోవింద, నీర మేఘశాల గోవింద, గోవింద హరి గోవింద, గోపుర నందన గోవింద, నందనందన గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్స గోవింద, భాగనిత ప్రియ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, అబ్బవత్స గోవింద, భాగనిత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, నందనందన గోవింద, అనాథ రక్షక గోవింద, కరుణ సాగే గోవింద, పాప వినాశక గోవింద, పదమూర్తి ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. మేము ప్రదర్శనలు అయితే చేస్తున్నామండి. చూడండి, ఎక్కడ ఖాళీ లేదు, చాలా మంది అయితే ఉన్నారు. ఇటు పక్కన మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఉచిత దర్శనానికి వెళ్ళేవాళ్ళండి. చాలామంది అయితే ఉన్నారు. ఒక 2 గంటలు అయితే పట్టేస్తుంది దర్శనానికి. చాలామంది ఉన్నారు. మనకైతే 50 రూపాయల టికెట్ ఉచిత దర్శనం, 200 రూపాయల టికెట్, అలాగే 1116 టికెట్ కూడా ఉందండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ అయితే చేసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో అయితే చెప్పండి.
రూ. 200 టికెట్ దర్శనానికి కూడా చాలామంది అయితే ఉన్నారండి. అస్సలు ఖాళీ లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంతలా అయితే లేదండి. మేమైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు రూ. 200 టికెట్ అయితే తీసుకున్నాము. చాలా ఫాస్ట్గా అయితే అయిపోయిందండి దర్శనం. ఇప్పుడైతే చాలామంది అయితే ఉన్నారు. లాస్ట్ టైం అయితే వైష్ణవిని ఖుషిని కూడా తీసుకుని అయితే వచ్చామండి. నలుగురు అయితే వచ్చాము. ఈసారి అయితే వైష్ణవి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి. చిన్నపిల్లని ఇంటి దగ్గర వదిలేసి అయితే నేను మా వారు అయితే వచ్చామండి. చూడండి చాలామంది అయితే ఉన్నారు. వారు అయితే గోవిందనామాలు అయితే చదువుతున్నారండి. ఇప్పుడు వీడియోలో చూపించే వాళ్ళందరూ అయితే ఫ్రీ దర్శనం అండి. చూడండి చాలామంది అయితే ఉన్నారు. చాలా టైం అయితే పట్టేస్తుంది ఫ్రీ దర్శనానికి అయితే. మేమైతే సాటర్డే అయితే వచ్చామండి. సాటర్డే అనే కాదు మిగతా రోజుల్లో కూడా చాలామంది అయితే ఉంటున్నారండి. చాలామంది భక్తులు అయితే వస్తున్నారండి. గుడి లోపలికి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ప్రదర్శనలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. చిన్న క్లిప్ అయితే తీసానండి. గుడి లోపల తీయడానికి అయితే కుదరలేదు. దర్శనం అయితే అయిపోయిందండి. బయటికి అయితే వచ్చేసాము. చూడండి చాలామంది అయితే ఉన్నారు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇక్కడ మనం కాయిన్స్ నిలబెడితే మనం అనుకున్న కోరికలన్నీ అయితే నెరవేరుతాయంటండి. ఇక్కడ ఒక ఆవిడ అయితే చెప్పింది, మీరు కూడా అయితే వినండి. జాబుల కోసమని లేదంటే మనకి మ్యారేజెస్ అవ్వాలంటే వాటి గురించి అని మనం అయితే మొక్కుకుంటే కోరికలు అయితే నెరవేరుతాయంటండి. వీడియోలో అయితే ఉంది. లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయాక నేను మా వారు అయితే పక్కనే ఉన్న శివాలయంలోకి అయితే వెళ్తున్నామండి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ అయితే రూ. 200 దర్శనం టికెట్ వాళ్ళండి. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు అయితే చూసేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేసేయండి. దర్శనం అయితే అయిపోయాక నేను మా వారు అయితే కూర్చుని కొంతసేపు తర్వాత అయితే ఇక్కడ కాయిన్స్ అని చెప్పాను కదండి ఫస్ట్లో మీకు. ఇక్కడ కాయిన్స్ నిలబెడితే అనుకున్నవి అయితే జరుగుతాయంటండి. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ అయితే చెప్పారు, వినండి మీరు కూడా. ఇక్కడ కాయిన్ నిలబెడితే మన మనసులో ఉన్న కోరికలు అయితే నెరవేరుతాయంటండి. మనం మనసులో కోరిక కోరుకుని అయితే నిలబెట్టారంటండి. అసలు ఎందుకు కళ్యాణ విన్నారు కదండి ఆవిడ మాటల్లో మీరు. చాలామందికి అయితే నమ్మకం అంటండి అలా కాయిన్ నిలబడితే అనుకున్నవన్నీ అయితే జరుగుతాయని. దర్శనం అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే బయటికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు బయటికి అయితే వచ్చేస్తున్నామండి. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. స్వామివారి దర్శనం ఇదైతే 2వ శనివారం కదండి. 3వ శనివారం వెళ్ళినప్పుడు కూడా వీడియో అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తానండి. ఇక్కడైతే అన్నీ అయితే ఉన్నాయి చూడండి. మనకి అన్ని స్నాక్స్ ఐటమ్స్, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు A to Z అన్నీ అయితే ఉన్నాయండి. పిల్లలు ఆడుకునే బొమ్మల కాడి నుంచి A to Z అన్నీ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే పకోడీలు బజ్జీలు అన్నీ అయితే వేస్తున్నారండి. దర్శనం అయితే అయిపోయింది. మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నామండి. ఇక్కడైతే లైవ్లో బొబ్బట్లు అయితే కాలుస్తున్నారండి. నేతి బొబ్బట్లు లైవ్లో అయితే వేస్తున్నారు. బొబ్బట్టు ₹10 అండి. బజ్జీలు చాట్ జ్యూసెస్ అన్నీ అయితే ఉన్నాయి.
మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాము. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేసేయండి. చూసారు కదండి, మేము వెళ్ళేటప్పుడు కూడా చాలామంది అయితే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.